రేవంత్ రెడ్డి తరహాలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ మహిళా నేతలు అన్నారు. రేవంత్ రెడ్డి కుంభకోణాలను బయటపెట్టిన వెంటనే కవిత బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని తులా ఉమా అన్నారు. పార్టీలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి బయటకు వెళ్లగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి ఉపయోగపడేలా చేస్తున్న అన్యాయాలను సమర్థించేలా కవిత మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారని తులా ఉమా అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు. అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు. అమలు కానటువంటి అంశాలపైన ఎప్పుడు మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నే దోషిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మరి ఏం ఆశించి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కవిత గారు చెప్పాలి. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజల గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. కానీ అదే కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలనేటువంటి ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు ఏం ఆశించి చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించకుండా ఉండలేరు.